నీట్ లీకేజీపై క్రైమ్ కహానీలు బయటపడుతున్నాయి. లీకేజీ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల కన్ఫెషన్ స్టేట్మెంట్లో లీకేజీ జరిగినట్లు ఒప్పుకున్నారు నిందితులు. పరీక్షకు ఒకరోజు ముందు నీట్ క్వశ్చన్ పేపర్ అందిందని నిందితుల్లో ఒకరైన అనురాగ్ యాదవ్ ఒప్పుకున్నాడు. తాను నీట్ ఎగ్జామ్కు ముందు రాత్రి ప్రిపేర్ అయిన పేపర్, ఒరిజినల్ నీట్ పేపర్ సేమ్ ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. నీట్ పేపర్ను 30 నుంచి 32 లక్షలకు కొన్నట్లు పోలీసుల ముందు అంగీకరించాడు అనురాగ్ యాదవ్. రాజస్థాన్లోని కోటాలో తన మామ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్లుగా చెప్పాడు. మరోవైపు నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవాళ నీట్ విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ కాంగ్రెస్ రేపు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, నీట్ లీకేజ్ పై తాజా అప్డేట్స్ ఏంటి? చంద్రిక, పోలీసుల విచారణలో సంచలనమైనటువంటి విషయాలు అనేది కూడా బయటకు వస్తా ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ అయిందన్నట్టుగా అప్రూవ్ చేస్తూ ఎవరైతే అరెస్ట్ చేశారో ఒక 4 నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి అనురాగ్ యాదవ్, నితీష్, అలాగే అమిత్ ఆనంద్, సికిందర్, ఈ 4 కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుంటే దాంట్లో అనురాగ్ యాదవ్ క్వశ్చన్ పేపర్ తనకు ముందు రోజు రాత్రి అందినట్లుగా ఒప్పుకున్నారు. ఆ ముందు రోజు రాత్రి వచ్చినటువంటి తన దగ్గరకు వచ్చినటువంటి పేపర్ ను దాని ప్రకారం తాను ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసినట్లుగా ఆయన ఒప్పుకున్నారు. తనకు సంబంధించి తన మేనమామ ఈ ఎంటైర్ వ్యవహారంలో తనకి క్వశ్చన్ పేపర్ ను ఇచ్చింది కూడా తన మేనమామ. అది కూడా కోటాలో, రాజస్థాన్ కు సంబంధించినటువంటి కోటాలో పనిచేసేటువంటి వ్యక్తి దగ్గర నుంచి తనకు ముందు రోజు రాత్రి క్వశ్చన్ పేపర్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ ముందు రోజు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అలాగే నెక్స్ట్ డే రాసినటువంటి క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన అంగీకరించారు. ఈ ఎంటైర్ వ్యవహారంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి 30 నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా వారు ఇచ్చినట్టుగా కూడా విద్యార్థులు చెప్తూ ఉండడం గమనార్హం. మొత్తం ఎంటైర్ పేపర్ లీకేజ్ కు సంబంధించి ఇప్పటివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పేపర్ లీకేజ్ జరగలేదు. కేవలం గ్రేస్ మార్కులు యాడ్ చేయడం వల్ల మాత్రమే అంతమందికి టాప్ ర్యాంక్స్ అనేది కూడా రావడం జరిగింది. ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ వంటి అంశం చోటు చేసుకోలేదు అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వము, కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్తున్నప్పటికీ పోలీసుల విచారణలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి సమాచారం అయితే బయటకు వస్తా ఉంది. ఇప్పటికే బీహార్ కు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో అవకతవకలకు సంబంధించి, నీట్ పరీక్షకు సంబంధించిన అవకతవకలకు సంబంధించి బీహార్ కు సంబంధించి ఎకనామికల్ ఎఫెన్స్ కు సంబంధించినటువంటి యూనిట్ విచారణ జరుపుతా ఉంది. అలాగే బీహార్ పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా నిన్ననే కేంద్రం విడుదల చేసినటువంటి ప్రకటనలో కూడా పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఈ పేపర్ లీకేజ్ కు సంబంధించినటువంటి అంశం పైన సంచలనమైనటువంటి అంశం ఇది. పేపర్ లీక్ అయింది అనే దానికి ధృవీకరిస్తూ ముందు రోజు రాత్రిలే ఎగ్జామ్ లో ఉండేటువంటి పేపర్ ను తనకు వచ్చింది. దాన్ని బట్టి నేను ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యాను, నెక్స్ట్ డేలో సేమ్ పేపర్ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా అనురాగ్ యాదవ్ ఎవరైతే అరెస్ట్ చేశారో బీహార్ పోలీసులు, ఆ అనురాగ్ యాదవ్ అనేటువంటి విద్యార్థి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటపెట్టారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. పేపర్ లీకేజ్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కొన్ని సెంటర్లలో పరీక్ష నిర్వహణ అనేది కూడా సరిగా చేయలేదు. ఇటు సంస్థలతో, ముఖ్యంగా కోచింగ్ సెంటర్లతోటి అలాగే పరీక్ష సెంటర్స్ కుమ్మక్కయ్యాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. పేపర్ లీకేజ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎప్పుడు రానటువంటి విధంగా 67 మందికి టాప్ ర్యాంక్ అనేది రావడము పెద్ద ఎత్తున ప్రశ్న అనేది కూడా తలెత్తేలాగా చేసింది. సుమారు ఒక 1563 మందికి గ్రేస్ మార్కులు యాడ్ చేశారు. ఇవన్నీ కూడా వివాదాలు ఉన్నాయి. దీనిపైన నీట్ పరీక్షను రద్దు చేయాలి. ఇప్పుడు నిన్న యూజీసీ నెట్ ని రద్దు చేసినట్టే నీట్ పరీక్షను రద్దు చేసి మరలా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. సుమారు 25 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. వారందరి భవితవ్యం దీనిపైన ఆధారపడి ఉంది కాబట్టి ఎగ్జామ్స్ ని
సరిగా కండక్ట్ చేయాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రేపు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశంలో అన్ని జిల్లాల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళనలో పాల్గొనాలనేటువంటి పిలుపునిచ్చారు. ఇక ఎన్ఎస్యుఐ అయితే 24వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే రోజు విద్యార్థులతో కలిసి పార్లమెంట్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా రాహుల్ గాంధీ తోటి నీటికి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంతమంది భేటీ అవుతున్నారు. వారి గొంతుకగా తాను ఉంటానంటూ కూడా మొదటి రోజు నుంచే ఎప్పుడైతే పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇటు వీరికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి గొంతుకగా తను పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తుతామనేటువంటి అంశాన్ని కూడా రాహుల్ గాంధీ చెప్తూ వస్తున్నారు. ఇక నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పరీక్ష పే చర్చ అంటూ ఎప్పటికప్పుడు పరీక్షలపైన చర్చ జరిపేటువంటి మోడీ ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన ఎందుకు చర్చ జరపరు అనేటువంటి అంశాన్ని క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర పైన అనేక అనుమానాలు అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏను వెనకేసుకొస్తూ పేపర్ లీకేజ్ జరగలేదు అంటూ కూడా ఆయన చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ఓవైపు విద్యార్థులు స్వయంగా ఎవరైతే పేపర్ వారికి ముందుగానే అందిందో, ఎవరైతే పేపర్ లీకేజ్ లో డబ్బులు ఇచ్చి పేపర్ ని తీసుకున్నారో వారే స్వయంగా చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రం పేపర్ లీకేజ్ జరగలేదు, ఎన్టీఏను వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్స్ కూడా ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీన్ని సార్ట్అవుట్ చేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే కౌన్సిలింగ్ కు సంబంధించి స్టే అనేది కూడా నిరాకరించింది. బట్ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీఏ కూడా నోటీసులు ఇచ్చింది కాబట్టి వారు ఇచ్చేటువంటి సమాధానాలపైన దీనికి సంబంధించినటువంటి భవితవ్యం ఉంటుంది. నిన్న యూజీసీ నెట్ ని ఎగ్జామ్ ని ఎట్లయితే రద్దు చేశారో ఇప్పుడు నీట్ ని కూడా రద్దు చేయాలనేటువంటి అంశం పైన ఆందోళనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇది అంశం పైన మరింత ఉధృతంగా ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉంది.